బ్రో అసలు నువ్వు చూసినావా ఇది ఏమంటారు మన టిపికల్ తెలుగు సినిమాలో ఆర్ ఇండియన్ ఫిల్మ్స్ లో ఒక స్టీరియో టిపికల్ ట్రోప్ ఉంటుంది మన ఫారెన్ యాక్టర్స్ ఇట్లా ఇట్లా కాల్ చెప్పి ఇట్లా హలో సమీర్ కెన్ యూ గెట్ మీ బాస్ లో బాస్ వాట్ అది కాదు బ్రో, ఇది మెయిన్ కాదు. వాళ్ళు మాట్లాడే ఇంగ్లీష్ పక్కన పెడితే అసలు వాళ్ళు మాట్లాడే తెలుగు డబ్బు ఉంటాయి కదా అసలు మామూలు ఉండదు, అది ఇచ్చి పడిస్తుంది. సమీర్ నా చిట్టా కోసం నువ్వు వెళ్ళి ఒక అగ్గిపెట్టె తీసుకురా. అఖండ భారతదేశంలో అగ్నిని అడుగుతున్న వాడి విర్రాను. స్టార్ట్ చేయండి వే. హలో గైస్ అండ్ వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ ద పిట్టగోడ రివ్యూస్. నా పేరు ప్రణవ్. నా పేరు సమీర్. అయితే ఈ వారం మేము చూసిన సినిమా పేరు డెవిల్. కానీ ఎప్పుడు లాగానే సీక్రెట్ ఏజెంట్ ఎట్లా మర్చిపోతావు బ్రో? ద బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్. ద బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అన్నమాట. అయితే కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, సమీర్ అన్న అసలు మనం సినిమాకి వెళ్తే మామూలుగా ఉంటుందా? ఇంత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇంత యాక్షన్ సీన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి స్లో మోషన్ రోహిత్ శెట్టి లెవెల్లో స్టంట్లు కార్లతోటి, అలానే మాతో కూడా ఒక కలేజా మూమెంట్ అయిందన్నమాట. ఎవ్రీ టైమ్ గైస్, ఎవ్రీ టైమ్. బ్రో చెప్పు కథ చెప్పు. అయితే నేను సమీర్ అన్న పొద్దున 7 o'clock ప్రీమియర్ షో ఉంది బ్రో. వెళ్తున్నా మంచిగా, పక్కన సమీర్ అన్న డ్రైవ్ చేస్తుండే కారు, నేను కూర్చొని మంచిగా పాటలు పెట్టుకొని వెళ్తున్నాం. వెనకాల నుంచి బస్సు వాడు వచ్చి నా లెఫ్ట్లోకి ఓవర్టేక్ చేసినప్పుడు వాడి డిక్కి నా ఫ్రంట్కి తగిలి వెనక మళ్ళీ బ్యాక్ సైడ్ మూమెంట్ ఒకటి అయిందనమాట. నేను దిగి వాడిని చాలా బ్యూటిఫుల్గా తడిసి తడనట్టు. అయితే అప్పుడు పడిపోయిన వయసులో నీకు అవసరమారా బస్సు నడపడాలని వాడు మళ్ళీ పాన్ తింటున్నాడు బ్రో. వాడు మాట్లాడే అర్థమైతలేదు సగం. అరే అన్నా నేను కూర్చొని నేను మంచిగా చూస్తున్నా ఏదో మాట్లాడుతున్నాడు కాక. అయితే నేను ఆకు తింటావా గాయని ఆకు తింటావా కానీ పాపం బ్రో సినిమాకి వెళ్ళే టైంలో బట్ సమ్హౌ వి రీచ్డ్ ఆన్ టైం. ఇట్స్ అ గుడ్ మూవీ బ్రో, ఇట్స్ అ డీసెంట్ వాచ్. ఎందుకంటే ఇప్పుడు సలార్ షాడోలో వచ్చిన ఒక సినిమా, పైగా ఇట్స్ అ గుడ్ కాన్సెప్ట్. నాన్న నేను షూట్లో ఉన్న తర్వాత చేస్తా బ్రో. అయితే ఇనీషియల్ ఇంప్రెషన్స్కి వచ్చేసరికి ఎట్లా అనిపించింది బ్రో సినిమా? అరే అసలు సినిమా పొద్దున్న ఇవ్వగానే పోయినాం కదా, ఏదో మబ్బులో పోయి చూసేస్తాం, ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా న్యూట్రల్ గా అసలు అసలు ఏం హోప్స్ అనేది లేకుండా. ఇంకా చాలా పచ్చిగా మాట్లాడుకోవాలంటే వి థాట్ ఇట్స్ గోయింగ్ టు బి ఓకే, బాగానే ఉంటది, ఓకే. వి డి నాట్ ఎక్స్పెక్ట్ అవర్ మైండ్స్ టు బి బ్లోన్. యా, ఇట్ ఈస్ అ గుడ్ ఫిల్మ్ టు బి ఆనెస్ట్. చెప్పాలంటే కమర్షియాలిటీని ఇంకేమంటారు, మంచి ఒక 1940s లో సెట్ అయిన ఒక పీరియడ్ యాక్షన్ స్పై డ్రామా అనేది చాలా బాగా చూపించారు. ఎగ్జాక్ట్లీ. సో ఐ థింక్ సలార్ షాడోలో వచ్చినా కానీ పీపుల్ షుడ్ గివ్ ఇట్ అ షాట్. డెఫినెట్లీ పీపుల్ షుడ్ గో అండ్ వాచ్. అరే మజా వచ్చేస్తుందిరా బై సినిమా వస్తే. పొద్దున్నే అట్లా కూర్చొని మంచి ఇరానీ చాయ్ తాగుకుంటా, మంచి కీమా రోటీ తినుకుంటా ఎంజాయ్ చేసినట్టు. అంటే నేను తిన్నాను అనుకో, వేరే వాళ్ళు చెప్తా. సమీర్ ఇస్ అ శాకాహారి దో హీ డజంట్ లుక్ లైక్ వన్. సో గైస్, కమింగ్ టు ద ప్లాట్ ఆఫ్ ద ఫిల్మ్, మన స్టోరీ అనేది 1940s లోనే బ్రిటిష్ ఎరాలో రాసపాడు అనే ఒక ఫిక్షనల్ రాసపాడు అనే ఒక ఫిక్షనల్ టౌన్ లో సెటప్ అయి ఉంటుంది, మద్రాస్ ప్రావిన్స్ లో. ఎస్ ఎగ్జాక్ట్లీ. అయితే ఈ మర్డర్ చాలా సస్పిషియస్ విధంగా జరుగుతుంది. మర్డర్ అనేది ఒక జమీందార్ దగ్గర, జమీందార్ వల్ల వీళ్ళ కైండ్ ఆఫ్ ప్లేస్ లో ఉంటుంది. ఆమె కూతురు మర్డర్ అయిపోతుంది ఆమె. అయితే ఈ మర్డర్ ఇన్వెస్టిగేట్ చేయడానికే ఒక బ్రిటిష్ ఏజెంట్ ని పెడతారు. ఎందుకు పెడతారో తెలియదు, ఏం కథనో తెలియదు. అదే సినిమా అన్నట్టు, అదే కన్స్టిట్యూట్స్ ది ప్లాట్ ఆఫ్ ది ఫిల్మ్. సో ప్లాట్ లో ఏంటంటే మీకు స్టార్టింగ్ లో ఒక ఇనీషియల్ ప్లాట్ అనేది ఇంట్రడ్యూస్ అవుతుంది. అదే మెయిన్ ప్లాట్ అనేది అనుకుంటాం. ఒక 20 minutes వరకు రన్ అవుతుంది. ఒక 20-30 minutes మార్క్ దగ్గర ఒక చిన్న సబ్ ప్లాట్ అనేది ఎమర్జ్ అవుతుంది. అదే తర్వాత వెళ్ళేసి మన మెయిన్ ప్లాట్ అనేది అయిపోద్ది. సో ఈ విధంగా ఈ 2 మేజర్ ప్లాట్ ఇంకా సబ్ ప్లాట్ని ఏమంటారు మెయిన్ ప్లాట్ చేసేది అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఎగ్జాక్ట్లీ. అండ్ ఒక మొత్తం సినిమాకి ఆ కమర్షియల్ టచ్ అనేది ఇవ్వడము, బ్లెండ్ అనేది ఒక మాస్ ఆడియన్స్ కూడా అపీల్ చేయడానికి, దట్ వాజ్ రియలీ ఇంట్రెస్టింగ్. అదే ఆ క్యారెక్టర్స్ వరల్డ్ బిల్డింగ్ కూడా ట్రూ చాలా రాగా జరిగిండే. చాలా న్యాచురల్ గా జనాలు ఒక చిన్న వెరీ సింపుల్ ఎలివేషన్స్ తోని స్టోరీ ముందుకెళ్ళింది. ట్రూ.
యువర్ టాకింగ్ అబౌట్ ది స్క్రీన్ ప్లే కూడా కదా. రైట్ యా, సో స్క్రీన్ ప్లే అయితే మనకి నాన్ లీనియర్ ప్యాటర్న్ మధ్య మధ్యలో వస్తుంటుంది, మనకి ఫ్లాష్ బ్యాక్స్ వస్తూ మోస్ట్లీ లీనియర్ ఉంటాయి, కానీ ఆ రివీల్స్ అవన్నీ చేయడానికి కొంచెం ట్రిక్కీగా చేయని ట్రై చేస్తారు దాన్ని హూడన్ లెక్క మొత్తం హూడన్ ఇట్ లెక్క డిస్గైజ్ చేయడానికి చేస్తారు. బట్ దెన్ దే మోస్ట్లీ సక్సీడ్ టు డూ దాట్. ట్రూ చేస్తూ ఉంటారు. కాకపోతే వెన్ యూ హ్యావ్ వెరీ అడ్వాన్స్డ్ ప్యాటర్న్ రికగ్నిషన్స్ అండ్ యూ టెన్ టు స్పాయిల్ మూవీస్ ఫర్ అదర్ పీపుల్, సో యూ టెన్ టు స్పాయిల్ ద మూవీస్ ఫర్ అదర్ పీపుల్. అయితే కాస్టింగ్ విషయానికి వచ్చినట్టయితే మన క్యారెక్టర్స్ ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయంటే ఆ వరల్డ్ బిల్డ్ చేసి వాళ్ళు దే క్యారీ ద మూవీ ఆల్ టుగెదర్. తెలుసా, ప్రతి క్యారెక్టర్ తన క్యారెక్టర్ని అట్లా భుజాల మీద వేసుకొని పోయింది. ఎస్పెషల్లీ కళ్యాణ్ రామ్ ఒక కమర్షియల్ మూవీ స్టార్ అయి ఉండి ఒక స్పై మూవీ తీయడం ఎంత బ్యూటిఫుల్ బ్రో అది. ట్రూ, లైక్ ఆ కమర్షియల్ ఆస్పెక్ట్ అనేది ఒక 1940s లో సెటప్ అయిన ఒక స్పై డ్రామా థ్రిల్లర్ లో చాలా గుడ్ జాబ్. అండ్ సంయుక్త మేనన్ మ్యాన్ లైక్ ఎంత మీటీ రోల్స్ వస్తున్నాయి మన విరూపాక్ష నుంచి ఇప్పుడు కూడా లైక్ మంచిగా స్కోప్ ఉండే రోల్స్ ఉన్నాయి. మళ్ళీ ఇంకా కాస్టింగ్ వచ్చేసరికి మన ఆబ్వియస్ టిపికల్ ఒక క్యారెక్టర్ ఆర్క్ ఆమె ప్రతి మూవీలో దెర్ ఇస్ అ బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఆర్క్. దెర్ ఇస్ వన్ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళిపోతుంది ఆమె. అవును ట్రూ, అందరి క్యారెక్టర్ ఆర్క్స్ బాగున్నాయి. మళ్ళా ట్రూ, మన బ్రిటిషర్స్ ఒక్కరు వదిలేస్తే ఆ టిపికల్ స్టీరియోటిపికల్ స్టఫ్ కాకుండా మిగతావన్నీ సూపర్. మళ్ళీ మాలవిక నాయర్ బ్రో ఎలివేషన్ వచ్చిందో తెలుసా, సూపర్. అసలు ఒక ఎక్స్ప్లెయిన్ చేయొద్దు, బట్ దెన్ ఇట్ ఫెల్ట్ వెరీ ఆర్ఆర్ఆర్. ఇట్ ఫెల్ట్ వెరీ ఐ కెన్ కౌంట్ ఆన్ దిస్ క్యారెక్టర్ టు బి బ్యాడ్ యాజ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఆసమ్. అలాంటి ఒక ఫీలింగ్ గలీజ్గా వచ్చేసి నాకు. మళ్ళీ మన సత్యాకి వచ్చేసి మనకి టిపికల్ డైనామిక్ ఉంటాయి షెర్లాక్ హోమ్స్ లో కానీ ఇట్లా వాట్సన్ ఇంకా షెర్లాక్ హోమ్స్. సో హీ ప్లేస్ ది వాట్సన్ టు షెర్లాక్. అక్కడ కూడా చచ్చిపోయాడు, అక్కడ దుమ్ముతో చూసి ఏం డెడ్యూస్ చేసావు సిఐడి వస్తుంది మీరు మధ్యలో షెర్లాక్ దయా దర్వాజా తోడో. సో కమింగ్ బ్యాక్ టు ద టెక్నికల్ ఆస్పెక్ట్స్, మ్యూజిక్ అనేది అంత తోపన్ కూడా లేదు, అంత వేస్ట్ అని కూడా లేదు. ఇట్ డెడ్ వాట్ ఇట్ హ్యాడ్ టు డూ. సీన్ క్యారీ చేయాలి మ్యూజిక్ అంతే. సో హర్షవర్ధన్ రామేశ్వర్ ఉన్నాడు కాబట్టి ప్రాబ్లీ యానిమల్ వల్ల ఆ రెప్యుటేషన్ అనేది ప్రాబ్లీ క్యారీ అయింది అట్లా పెరిగి అంతే. మేబీ వాంగా అనేది అది ఎక్స్ట్రాక్ట్ చేశాడు, బట్ ఇట్ వాస్ డీసెంట్ మ్యూజిక్ అనేది. ఏమంతా వాంగా కాదు బ్రో, వాంగా. ఆడియన్స్. సో ప్రొడక్షన్ వాల్యూకి వచ్చేసరికి ప్రొడక్షన్ వాల్యూ వాజ్ రియలీ గుడ్. నీకు ఆ విక్టోరియన్ ఎరాలో ఉండే అసలు ఆ ఫ్రేమ్స్ కానీ ఆ సెటప్ కానీ ఆర్కిటెక్చర్ చాలా బ్యూటిఫుల్ గా క్యాప్చర్ చేశారు. లీడింగ్ లైన్స్ చాలా బాగా వాడుకున్నారు. అండ్ ఫస్ట్ హాఫ్ లో ఎస్పెషల్లీ. అండ్ ఐ థింక్ కొన్ని ప్రతి లొకేషన్ లో ఒక 5-6 స్మోక్ మషిన్లు పెట్టి మొత్తం ఇంకా కొంచెం స్మోక్. అండ్ ఫిల్టర్స్ యు వర్ టాకింగ్ అబౌట్. యా ఎగ్జాక్ట్లీ. అక్కడ మన ఐ థింక్ పోలరైజింగ్ ఫిల్టర్ వాడిండు. అవునవును. ఇన్ ఆల్మోస్ట్ లాట్ ఆఫ్ ఓపెన్ ప్లేసెస్ కదా, దే ప్లేడ్ విత్ ది హైలైట్స్. ఎగ్జాక్ట్లీ, హైలైట్స్ వాడి చాలా మంచిగా చేసినారు. అవును, లైట్ వాజ్ వెరీ గుడ్. సీజీకి వచ్చేసరికి అయితే సీజీ స్టార్టింగ్ లో ఒక మనకి ఎస్టాబ్లిష్డ్ బేసిక్ స్టార్టింగ్ వచ్చేస్తుంది. ఇంట్రో సీన్ లో ఒక షిప్ ఉంటుంది, అక్కడ చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. కొన్ని దగ్గర వర్కౌట్ అయింది, కొన్ని దగ్గర కుదరలేదు, ప్యాచీగా అనిపించింది. బట్ ఓవరాల్ ఉన్న కన్స్టెంట్స్ లో టైమింగ్స్ కి బడ్జెట్ కి అగైన్ ద పెండి కొద్ది కమింగ్ సామెతలు అనమాట. సో తెలుగు నేర్చుకోండి బ్రో, బాగుపడతారు. తెలుగు చచ్చిపోతుంది, బతికించండి, చదవండి. సో మన ఫైనల్ థాట్స్కి వచ్చేసరికి అయితే ఇట్స్ అ గుడ్ సినిమా బ్రో. ఒక మంచి కమర్షియల్ బ్లెండ్ అనేది ఉంది. అంటే ఈ సినిమాకి ఎట్లా అనిపించింది అంటే దీన్ని కమర్షియలైజ్డ్ ఎలిమెంట్స్ అనేది యాడ్ చేయడం దానికి డబుల్ ఎడ్జ్ స్వోర్డ్ లెక్క ఉంది. అంటే దానికి మంచి కూడా చేసింది, అలానే సెకండ్ హాఫ్లో దానికి వచ్చే వెనక లాగినట్టు కూడా అయింది. ఫస్ట్ హాఫ్ చాలా బ్రీజీగా పేసీగా అయిపోతుంది, మన సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొద్దిగా స్లంప్ డౌన్ అయినట్టయితే అనిపిస్తుంది. బట్ హ్యావింగ్ సెడ్ దట్ ఇట్స్ అ రియలీ గుడ్ వాచ్. అరే చూడొచ్చు పోయి. ఇప్పుడు ఏంటంటే మేము పోయిన థియేటర్లో ఇట్లా ఏముంది కట, ప్రీమియర్ షో మార్నింగ్ 7:30 పోయినాం మేము. మా షో అయిపోగానే మళ్ళీ సాధారణ 3 షోలు ఉన్నాయి అదే థియేటర్ లో. సో దాని షాడోలో వచ్చింది సినిమా, జర మంచిగా ఆడుతుంది అని అదే ప్రేక్షకులు కాపాడాలని సినిమా. అంతే, బేసిక్ గా ఇట్లాంటి సినిమాలు ఇంకా ఎక్కువ అప్రిషియేట్. అంటే సినిమా బాగుంది బ్రో, మంచిగా ఉంది. అంటే వర్త్ యువర్ టైం. వెళ్ళి థియేటర్కి వెళ్ళి వాచ్ అయితే చేయొచ్చు, మంచిగా చూడొచ్చు. యూల్ ఎంజాయ్, యూల్ హ్యావ్ అ గుడ్ టైం. అలాని బద్దలైపోయి గ్రేట్ సినిమా కానీ, బట్ యూల్ హ్యావ్ అ గుడ్ టైం.
మనము టిపికల్ కమర్షియల్ ఏవైతే ఎలిమెంట్స్ ఉంటాయో టైం టు టైం నీకు డెలివరీ చేస్తూ ఉంటారు మంచిగా. మాస్ ఆడియన్స్ కి మజా వస్తుంది, క్లాస్ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. ఇట్లాంటి సినిమాల్ని థియేటర్లో అప్రిషియేట్ చేయాల్సిందే. ప్రేక్షకులకి స్వాగతం. దూరదర్శన్ హైదరాబాద్ పిట్టగోడ కార్యక్రమంలో మేము సమీర్, మరి మీరు ప్రణవ్. మేము తయారు చేసిన ఈ ప్రోగ్రాం కోసం మీరు చూపించిన అప్రిసియేషన్ మాకు బహు సంతోషముగా ఉంది. ఇలానే అప్రిసియేషన్ని ముందు కూడా చూపిస్తారంటూ ఆశిస్తూ సెలవు. లైక్ చేయండి రా, సబ్స్క్రైబ్ చేయండి రా బాయ్. ఇంత కంటెంట్ చేస్తున్నాం, బాగా క్రేజీ స్టఫ్ ఇంకా వస్తుంది, చాలా ఆసమ్ కంటెంట్ బ్రోస్. సో స్టే ట్యూన్.